సో హాయ్ గైస్, ఈరోజు నుంచి ప్రీమియర్ ప్రోలో అన్ని ఎఫెక్ట్స్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి వీడియోని లైక్ చేసి వీడియో చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎఫెక్ట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ ఎఫెక్ట్స్ మీకు కనిపించకపోతే పైన ఉన్న విండోస్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ని చూపిస్తుంది. మనకి మెయిన్గా యూజ్ అయ్యే ప్యానల్ ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్. ఇది 90% ప్రీమియర్ ప్రోలో ఈ ప్యానలే కంట్రోల్ చేస్తుంది. అండ్ ఈ ప్యానల్ మీద మనం డిపెండ్ అవుతాం. ఇక ఎఫెక్ట్స్లోకి వెళ్తే మనకి డిఫరెంట్ ఎఫెక్ట్స్ అండ్ ట్రాన్సిషన్స్ కనిపిస్తాయి. సో ఈ వీడియోలో నేను డైరెక్షనల్ బ్లర్ గురించి చెప్తాను. సో ముందుగా మనం ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకుందాం. అడ్జస్ట్మెంట్ లేయర్ ఎందుకు తీసుకోవాలి, క్లిప్లో కలపవచ్చు కదా అనొచ్చు మీరు. అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకుంటే మనకు ఒక ఫార్మాట్లో ఉంటుంది. అదే క్లిప్లో కలిపితే మనం కీ ఫ్రేమ్స్ వాడాలి మనం. సో చాలా అది ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకోవడం ఈజీ. సో నేను ఇప్పుడు అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకొని 2 క్లిప్పుల మధ్య పెడుతున్నాను. సో అడ్జస్ట్మెంట్ లేయర్ ఎప్పుడు కూడా మొత్తం పెట్టకూడదు. ఒక క్లిప్ ఎండింగ్కి 1 సెకండ్ అండ్ అలాగే నెక్స్ట్ క్లిప్ స్టార్టింగ్కి 1 సెకండ్ మాత్రమే ఉంచాలి. సో 1 సెకండ్ కంటే ఎక్కువ పెడితే వీడియో మొత్తాన్ని ఎఫెక్టే కంట్రోల్ చేస్తుంది. సో అంత బాగోదు. అలాగే 1 సెకండ్ ముందు పెట్టచ్చు, ఏం కాదు. కానీ మీ వీడియో బట్టి మీరే అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే 1 సెకండ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బ్లర్ అండ్ షార్పన్లో డైరెక్షనల్ బ్లర్ని అడ్జస్ట్మెంట్ లేయర్కి యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళి డైరెక్షనల్ బ్లర్ అనే ఆప్షన్ చూపిస్తుంది. అందులో డైరెక్షనల్ బ్లర్ లెంత్ అనేది చూపిస్తుంది. సో మన ఇష్టం వచ్చినంత మనం స్క్రోల్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఎఫెక్ట్ ఎలా వచ్చిందో. కానీ ఇది ఎండ్ అవ్వలేదు. ఈ ఎఫెక్ట్ కంటే ఒక ఆడియో ఉండాలి, అంటే సౌండ్ ఎఫెక్ట్స్ అంటారు కదా, అవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో నేనైతే గ్లిచ్ అనే సౌండ్ ఎఫెక్ట్స్ని యూజ్ చేసుకున్నాను. సో చూడండి అది ఎలా ఉంటుందో. నా దగ్గర 200+ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మీకు కావాలంటే SFX అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డిస్క్రిప్షన్లో పంపిస్తాను. ఇప్పుడు నేను సౌండ్ ఎఫెక్ట్స్ని యాడ్ చేస్తున్నాను. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా క్లిప్కి మధ్య సెంటర్ పాయింట్ వచ్చేలా చూసుకోండి. అప్పుడే సౌండ్ ఎఫెక్ట్ అనేది చాలా న్యాచురల్గా వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం అడ్జస్ట్మెంట్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.